ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామచంద్రపురంలో సచివాలయ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీల నిరసన. తమ గోడును విని న్యాయమైన కోరికల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కాకినాడ సిటీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడము లక్ష్యమని వెల్లడి. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పిహెచ్సిలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం. మహిళలు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండడమే ధ్యేయమన్న వైద్య అధికారిని డాక్టర్ కె క్రాంతి సౌజన్య. తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వేకువజాము నుండే దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి హైస్కూల్ సెంటర్లో గల రెడ్డి సుధీర్ భవానీ ఇంటి వద్ద 18 కలశాల పూజ ఘనంగా జరిగింది. కరి ఆదినారాయణ గురు భవానీ శిష్యులు నారాయణరావు మరియు దుర్గాబాబు గురు భవానీ నిలిచే కలశ పూజ మరియు పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. భవానీ మాలధారణ చేసిన చిన్నారులు మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం బడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. సర్వ తమోపహం దీపేన ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం అచ్యుతానంద గోవిందాయ నమః. కళ్ళకత్తికి వినాయకుడి దగ్గర వేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళా యజ్ఞోపవేతం ఇచ్చినట్టుగా ఓ పుష్పం పెట్టండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం భక్తా. వినాయకుడి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. జగన్నగాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక నిరసన చేపట్టారు. ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమైన ఈ నిరసనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదుట పెద్ద సంఖ్యలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ గత 6 సంవత్సరాలుగా తమకు రావాల్సిన చదువు తగ్గ వేతనాలు చెల్లించకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాలంటీర్ల మాదిరిగా తమతో పనులు చేయించడం సరైంది కాదని, సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వారిని గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడారు. ప్రభుత్వం మా గోడును విని న్యాయమైన కోరికల్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న మాకు కనీస న్యాయం చేయకపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. ఈ నిరసనలో వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, ఏఎన్ఎంలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా ఉద్యోగుల ఆందోళన గమనించారు. సచివాలయ ఉద్యోగుల ఐక్యత
సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు, సచివాలయ ఉద్యోగులకు పే స్కేలు, సచివాలయ ఉద్యోగులకు పే స్కేలు, నేషనల్ ఇంక్రిమెంట్లు, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర కమిటీ సచివాలయ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు భోజన విరామం సమయంలో సచివాలయ ఉద్యోగుల యొక్క డిమాండ్లపై లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో మా సచివాలయ ఉద్యోగులు 1,36,000 మంది ఉన్నారు. అందరూ MBA, MSc, BEd ఇలాంటి ఉన్నత చదువులు చదువుకుని ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్గా మేము విధులు నిర్వహిస్తూ ఉన్నాం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రభుత్వ ఉద్యోగుల వలె మాకు కూడా హక్కులు సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి మేము భావించడం జరిగింది. కానీ మా విద్యార్థులకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా వాలంటీర్ల పని విధానంతో మమ్మల్ని అందరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మానసికంగా ఆవేదన గురి చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకి నిరంతరం తీసుకెళ్లడంలో మేము ముందుంటున్నాం. అధికారి ఆదేశాలు పాటించడంలో మేము ముందుంటున్నాం. ప్రజలు ఏ సౌకర్యం కోసం, ఏ సమస్య కోసం వచ్చినప్పటికీ మా సచివాలయ ఎంప్లాయీస్ సెలవు దినాలతో నిమిత్తం లేకుండా మేము సర్వీస్ని ప్రజలకి మేము వాటిల్లో మేము సమకూరుస్తున్నప్పటికీ కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వడంలో, మా హక్కులు ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం అంటే మాకు ఇంకా నేషనల్ ఇంక్రిమెంట్లు 6 సంవత్సరాలు మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వటం లేదు. అలాగే మా ఉద్యోగులకు విద్యార్హతకు సంబంధించి సీనియారిటీ లిస్టులు ప్రకటించలేదు. మాకు ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఛానల్ కల్పించడం లేదు. ముఖ్యంగా మాతృశక్తికి సంబంధించినటువంటి మా వాళ్ళందరినీ ఆ శాఖలకి కలపాలని చెప్పేసి మేము కోరుతున్నప్పుడు కూడా మదర్ డిపార్ట్మెంట్కి ఇంతవరకు కూడా మమ్మల్ని అనుసంధానం చేయలేదు. అలాగే మా ఉద్యోగులకు సంబంధించినటువంటి సెలవు దినాలలో మమ్మల్ని పనిచేయించుకుంటున్నారు. ఇది అన్యాయం, అమానుషం. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను విస్మరిస్తూ, ఉద్యోగుల యొక్క కనీస హక్కులను విస్మరిస్తూ మా సచివాలయ ఎంప్లాయీస్తో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం. అయ్యా, మేము కోరేది కొంచెం కోరికలు కాదు, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల వలె మాకు కూడా సమాన పని విధానం ఉండాలని, సమాన హక్కులు ఉండాలని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో మా సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగుల ఎంప్లాయీస్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇది మా ఉద్యోగుల కనీస డిమాండ్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా సంఘం తరఫున చైర్మన్ గారు విత్తనాల దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. అలాగే మా వైస్ చైర్మన్ గారు వీరలక్ష్మి గారు కూడా ఉన్నారు. వీరి నాయకత్వంలో ఈరోజు రామచంద్రపురం సచివాలయ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికే డిజిటల్ బుక్ తీసుకొచ్చారని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి తోట నరసింహం, కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, యరమల కృష్ణుడు, పెద్దపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, ఉమ్మడి జిల్లాల మహిళా కోఆర్డినేటర్ జమ్మల మడక నాగమణి, కూడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ సిటీ వైసీపీ అధ్యక్షురాలు సుంకన్న ప్రసన్న సాగర్ తదితరులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో డిజిటల్ బుక్ జగన్ గారు మన రాష్ట్రంలో ఆవిష్కరించిన డిజిటల్ బుక్ ఈరోజు కాకినాడ జిల్లాలో ఆవిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్యాయానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధలు తెలుసుకుని తదనంతరం ప్రభుత్వం వచ్చిన వాటికి పరిష్కారం చూపించే విధంగా ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇందులో 2 రకాలుగా
దీన్ని వాడుకోవచ్చు. ఒకటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మనం ఎంటర్ అయితే, మన మొబైల్ ద్వారా ఎంటర్ అయితే మన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ కోసం అందులో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా IVRS కాల్ ద్వారా 04049171718 నెంబర్కి కాల్ చేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మరొకసారి అన్యాయానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే ఈ కార్యక్రమం అని తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, నా నియోజకవర్గం తుని నియోజకవర్గంలో మరి ఎన్నిక అయిపోయిన వెంటనే 1-2 నెలల వ్యవధిలో మరి ఒక నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేయడం జరిగింది. ఆయన 5 రోజులు హాస్పిటల్లో మృత్యుతో పోరాటం చేసి మరణించడం జరిగింది. కనీసం కేసు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి మా పరిస్థితి. ఏ మీడియా కూడా కవర్ చేయలేని పరిస్థితి. మరి అటువంటి అభాగ్యుల కోసమే ఈ డిజిటల్ బుక్ జగన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి అండగా నిలబడడం కోసమే ఈ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేసుకున్నాం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేని మెంటల్ సర్టిఫికేట్ బాలకృష్ణ గారికి ఉంది. ఆయన మాటలకి స్పందించవలసిన అవసరం లేదు, కానీ ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలకి. దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడి మాట్లాడాడు. అక్కడ మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. నేనైతే వాళ్ళ పార్టీలో యథాలాపంగా బాలకృష్ణ గారు మాట్లాడారనే మటుకు నేను ఉద్దేశంతో నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి 10 సంవత్సరాల అసెంబ్లీలో నేను కూడా ఆయనకి శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఆయన జనరల్గా అసెంబ్లీకి సాధారణంగా రారు, అప్పుడో వస్తూ ఉంటారు. కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఒక లైన్ ఉంటుంది. చీఫ్ విప్ ఆధ్వర్యంలో ముందు రోజు నెక్స్ట్ రోజు బిజినెస్ గురించి ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎవరెవరు మాట్లాడాలి, ఏమేమి సబ్జెక్టుల మీద మాట్లాడాలి, ఖచ్చితంగా ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారికి మాటలైతేనే లేకపోతే వేరొకరు మాటలైతేనే చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా ఆయన ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిని, చిరంజీవి గారి గురించి మాట్లాడిని, చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా బాలకృష్ణ గారు అయితే మాట్లాడలేదు. ఎందుకంటే చీఫ్ విప్ ఎవరెవరు మాట్లాడాలో ఆ లిస్ట్ పట్టుకెళ్ళి గౌరవ స్పీకర్ గారికి అందజేస్తారు, దాని ప్రకారమే మాట్లాడిస్తారు. ఎప్పుడు అసెంబ్లీకి రాని బాలకృష్ణ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరి సభలో ఆ విధంగా మాట్లాడడం అన్నది ఏదో వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా, వాళ్ళ కూటమిలో ఇంటర్నల్ గా ఏ ఇబ్బందులు ఉండొచ్చు నేను భావిస్తున్నాను. ఏదో పంపకాల్లో తేడా గానీ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ మణికంఠ స్వామి దేవస్థానంలో ఈ నెల 30 నుండి అక్టోబర్ 2 విజయదశమి వరకు నిర్వహించబడుతున్న శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అంకురార్పణగా ప్రతిష్ఠించబోయే వారాహి అమ్మవారి విగ్రహ గ్రామోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేయబడుతున్న ఏకైక వారాహి దేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కబోతున్న వారాహి అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. మంగళ వాయిద్యాలు, భవానీ, వారాహి మాలధారులు అమ్మవారి గ్రామోత్సవంలో నామస్మరణతో పాల్గొన్నారు. 2 రోజుల పాటు గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల్లో అమ్మవారిని ఊరేగించి సెప్టెంబర్ 30 నుండి శాస్త్రోక్తంగా అమ్మవారికి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన యజ్ఞ యాగాదుల్ని నిర్వహించి అక్టోబర్ 2 విజయదశమి రోజున ఉదయం 9:41 ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాజీ ఎంపీటీసీ సత్య భగవాన్ రెడ్డి తెలిపారు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లు. జై భవానీ, జై జై భవానీ. దేవి నమః. గొల్లల మామిడాడ బెక్కవోలు రోడ్లో
ఆంధ్ర శబరిమలైగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామి దేవస్థానంలో జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా సర్వ సైన్యాధ్యక్షురాలు శీఘ్రదేవత లక్ష్మీ స్వరూపిణిగా శ్రీ 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 వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఈ నెల 30వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు వైభవంగా చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే నేడు మన గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల్లో అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అలాగే 30వ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాల్లో విశ్వక్షేణ పూజతో ప్రారంభమై కార్యక్రమాలన్నీ కూడా 2 రోజుల పాటు 30, అలాగే అక్టోబర్ 1 విజయదశమి నాడు 9:41 శ్రీ అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాశీ క్షేత్రవాసినిగా ఏర్పాటైనటువంటి శ్రీ వారాహి అమ్మవారు నేడు మళ్ళీ మా గొల్లల మామిడాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ కావించబడుతున్నటువంటి ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందబోతూ ఉన్నది. అమ్మవారు అనుగ్రహం ప్రకారం మా అందరికీ కనబడి అమ్మవారు ఇక్కడ వెలుస్తాను అని చెప్పేసి అడిగిన వెంటనే కూడా మా మణికంఠ స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ వారు ముందుకు రావడం, వెంటనే కూడా శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ చేయాలని తలంచడం, వెంటనే కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని సంవత్సరం లోపులోనే అమ్మ కోరిక ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. విజయదశమి నాడు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడ భక్తులకి కోరికలు తీర్చడానికి ఇక్కడ వేలు చేస్తున్నానని చెప్పడం, వెంటనే కూడా ఆమె కోరిక ప్రకారమే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతోంది. కనుక భక్తులందరూ కూడా గ్రహించి ఈ వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి మీ యొక్క కోరికలు అమ్మవారితో చెప్పుకుని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. విజయదశమి రోజున 9:41 ఈ యొక్క శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరికీ కూడా మా మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున సాదరమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ అమ్మవారి కృపను ప్రతి ఒక్కరూ పొందాలి. అమ్మ శీఘ్రదేవత, అమ్మ దగ్గరికి వచ్చి ఒక్కసారి నమస్కారం చేసి అమ్మని మనసులో కోరుకుంటే వెంటనే తీర్చేటటువంటి కల్పతరువు కాబట్టి, శీఘ్రదేవత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేయబడుచున్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దర్శించి ధరించి మీ యొక్క కోరికలు అందరూ కూడా తీర్చుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ జై వారాహి దేవి అయిన నమః, జై వారాహి దేవి అయిన నమః, జై వారాహి దేవి అయిన నమః. వారాహి దేవి అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్పంచ్ కారం కృష్ణబాబు, బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర, జనసేన మండల అధ్యక్షుడు చారపు రాయుడు, మెడికల్ ఆఫీసర్ కె క్రాంతి సౌజన్య ఆధ్వర్యంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపునకు వచ్చిన మహిళలకు, పేషెంట్లకు అనేక రకాలైన ఆరోగ్య సేవలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ కె క్రాంతి సౌజన్య మాట్లాడారు. ఇందుకూరుపేట గ్రామంలో చివరిగా ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపునకు అనూహ్య స్పందన వచ్చిందని, సుమారు 150 మంది పైగా పేషెంట్లు వచ్చి వారి ఆరోగ్య సేవల్ని పరీక్షించుకోవడం జరిగిందని, ఈ మెడికల్ క్యాంపులో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, వైరల్ క్యాన్సర్ తదితర టెస్టులతో పాటుగా మధుమేహం, రక్తపోటు, టీకాలు, ఆయుష్ సేవలు, కంటి పరీక్షలు, వివిధ రకాల బ్లడ్ టెస్టులు, షుగర్, బీపీ సర్వీసులు అందించడం జరిగిందని, ఈ మెడికల్ క్యాంపులోనే కాకుండా నార్మల్ గా ప్రతిరోజు కూడా అన్ని రకాల టెస్టులు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ప్రతిదీ మనకి ఇందులో వస్తుంది. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అన్ని ప్లేట్లెట్స్ తగ్గితే తెలుస్తుంది. తక్కువ ఉంటే డెంగ్యూ కూడా ఈ లైన్లో ఉన్నామండి మేము. ఎవరు వచ్చి వాళ్ళు ఒకళ్ళు వచ్చి కూర్చోండి, లైన్ గా ఉన్నామంటున్నారు కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు కారం రామన్న ద్వారా, దేవీపట్నం మండల బీజేపీ అధ్యక్షులండి. ఈరోజు మన ఇందుకూరుపేటలో జరిగినటువంటి స్వస్థ నారీ స్వశక్తి పరివారంలో జరిగినటువంటి కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు వైద్యాన్ని పొందడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా అరుదైన విషయం. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ప్రోగ్రాన్ని ఈ గ్రామాన్ని వెళ్ళడం అన్నది ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా దీని వైద్యం పొందడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుంది. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి.
అతి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఇందుకూరుపేటలో జరిగినటువంటి BHలో జరగడం జరిగింది. ఎంతో అరుదుగా జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ వైద్యం పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను కవర్ చేసినటువంటి ఇమేజ్ న్యూస్ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ క్రాంతి సరళ. ఇందుకూరుపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇందుకూరుపేట PHC హెడ్ క్వార్టర్ నందు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా మేము ఇది ఏర్పాటు చేశామండి. ఇది ఇంతకుముందు సరఫరం ఇందుకూరు కూడుపల్లి సచివాలయంలో కూడా జరిగింది. ఈరోజు ఆఖరి క్యాంపు మెగా మెడికల్ క్యాంప్ కింద నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, రక్తపోటు, మధుమేహం, సికిల్ సెల్ ఎనీమియా టెస్టులు, TB టెస్టులు, రక్తహీనత ప్రతి ఒక్క మహిళకి కూడా మేము చేసామండి. ఈ ఒక్క క్యాంప్లోనే కాకుండా రోజు కూడా సుమారుగా 100 మందికి పైగా మేము ఇక్కడ పరీక్షలు చేస్తున్నాం. TB పరీక్షలు, జాండీస్కి సంబంధించింది, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ప్రతి ఒక్కరికి కూడా రక్తం ఎంత ఉందనేది ప్రతిదీ మేము టెస్ట్ చేస్తున్నామండి. అనేక మంది వచ్చి వైద్య సేవలు పొందుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నారీ సశక్తి పర్యావరణ అనే కార్యక్రమంలో భాగంగా ఈ ఇందుకూరుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి మోటివేషన్ అయితే జరిగి మంచి ప్రజలందరూ వారి యొక్క ప్రతి టెస్ట్ను కూడా చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి దీనివల్ల ఆరోగ్యవంతంగా స్త్రీలు ముఖ్యంగా ఎక్కువ ఆరోగ్యం ఉంటే గ్రామాలు కానీ కుటుంబం కానీ బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టిన ఈ కార్యక్రమం ఈ గ్రామంలో అయితే చక్కగా సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాం. అందరూ టెస్టులు చేయించుకోవడం, దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా తీసుకుని వెళ్ళడంతో జరుగుతుంది. చాలా సంతోషదాయకం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇందుకూరుపేట గ్రామ పంచాయతీ PHCలో స్వస్థ నారీ స్వస్థ పరివార్ అనే ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యంలో మన గౌరవ ఎంపీలు గారు, జనసేన నాయకులు, TDP నాయకులు అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా మెడికల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సమస్యల గురించి రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మెడికల్ సిబ్బంది వాళ్ళు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది. కావున ఇంకా ముందు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ స్త్రీలు అనేవాళ్ళు వాళ్ళ సమస్యలు తెలుసుకొని మెడికల్ హాస్పిటల్లో వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నాను. ఏలేశ్వరం అర్బన్ PHC పరిధిలో అంబేద్కర్ నగర్ AC బాయ్స్ హాస్టల్ వద్ద స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని అర్బన్ PHC హెల్త్ సూపర్వైజర్ SV జయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వారు అన్నారు. మహిళల్లో అధికంగా క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుందని, తొలి దశలోనే వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు, వాటికి సంబంధించిన టెస్టులన్నీ చేయించుకుని జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్ల క్యాన్సర్ అవగాహనపై పాటు నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చెలమయ్య, కౌన్సిలర్లు బోదిరెడ్డి గోపాలకృష్ణ, మూతి నారాయణ స్వామి, బదిరెడ్డి గోవింద్ బాబు, షిడగం వెంకటేశ్వరరావు, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, కోణాల వెంకటరమణ, ఎండగుండి నాగబాబు, హెల్త్ సూపర్వైజర్ SV రమణ, ICDS సూపర్వైజర్ సూర్యకుమారి, సబ్ యూనిట్ ఆఫీసర్ NV సత్యనారాయణ, ఫార్మసిస్ట్ మణికుమార్, హెల్త్ అసిస్టెంట్ రాజేంద్ర ప్రసాద్, ANMలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు తదితర కూటమి పార్టీల శ్రేణులు, వైసీపీ శ్రేణులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెడికల్ సిబ్బంది అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే స్త్రీలలో ఉన్నటువంటి అపోహను తొలగిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మేజర్గా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ అంబేద్కర్ నగర్ సచివాలయం ఏరియాలో ఉన్నటువంటి ఎక్కువ స్లమ్ ఏరియా ఉంది కాబట్టి ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ నిర్వహిస్తే కనుక ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, అందుబాటులో ఉన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరికీ తీసుకొచ్చి స్క్రీనింగ్ టెస్టులు చేసి ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.
స్వస్థ నారి స్వశక్తి పరివార్ అనే కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా కూడా మనందరూ అభిమాన నాయకులు గౌరవనీయులు ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏవైతే ఏర్పాటు చేశారో మరి మహిళల్లోనే ఉన్నటువంటి అపోహలు కానీ అనారోగ్యకరమైన వాతావరణం కానీ పోవడానికి మరి నరేంద్ర మోడీజీ గారు అలాగే మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ప్రతిపక్ష శాసనసభ్యులైనటువంటి మరుపు సత్యప్రభారాజు గారు కూడా వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈలేసు నగర పంచాయతీలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుచేతంటే మహిళల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఈ క్యాన్సర్ వ్యాధి ఏవైతే ఉందో అది ముందుగా తెలుసుకునే విధానాన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేసుకుంటే కనుక వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు కల్పించే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలండి. ఎందుచేతంటే ముదిరిపోయిన తర్వాత దాన్ని బాధపడి ప్రాణాలు కోల్పోయే కన్నా ముందుగా తెలుసుకునే రీతిలో మనం తెలుసుకుంటే కనుక దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి, మన రక్షణ ఎలా కల్పించుకోవాలి, ఫ్యామిలీకి మనం ఆధారమైనటువంటి మహిళలు ఏవైతే ఉన్నారో మరి పిల్లలు అవ్వచ్చు వాళ్ళ భర్తలు అవ్వచ్చు పోయించుకునే విధానంలోని మహిళలకు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. కాబట్టి ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని మరి మన నరేంద్ర మోడీ గారు అలాగే మన గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈలేసు గ్రామంలో ఏర్పాటు చేసినందుకు మేము అందరం కూడా సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మాది ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రతిపాడు ఏలేశ్వరం మండలము ఏలేశ్వరం నగర పంచాయతీ ఏరియాలో ఈరోజు 8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025 ఈ పోషణ మా వారోత్సవాలు జరుపుకుంటున్నామండి. అంటే దీంట్లోనే భాగంగా స్వస్థ నారీ స్వశక్త పరివారు అలాగే పోషణ మా 2025 సుపోషిత్ భారత్ సాక్షి భారత్ ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే స్థూలకాయ నివారణ మరియు చక్కెర మరియు నూనె వినియోగం తగ్గించడం. అంటే ఇప్పుడు ప్రతిరోజు డైలీ వేజ్ మనం వంటల్లో ఈ నూనె వినియోగం అలాగే చక్కెర వినియోగం అన్నది తగ్గించి ఊబకాయ నివారణ అనేది చేయించాలి. అందుకోసం తల్లులకి మదర్స్ అందరికీ కూడా మా అంగన్వాడీ కార్యకర్తలు అలాగే హెల్పర్స్ మా ఐసిడిఎస్ సిబ్బంది అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా మదర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అంగన్వాడీలో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం మాసంలో ఏంటంటే పురుషుల భాగస్వామ్యం అంటే పోషణ మరియు సంరక్షణలో తల్లి బెదురుపాక విజయదుర్గ పీఠంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు విజయదుర్గ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేకువజాము నుండి అమ్మవారికి అభిషేకాలు, వివిధ పుష్పార్చన, లలిత అష్టోత్తర సహస్రనామాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. పీఠానికి పెద్ద సంఖ్యలో మహిళలు వీచేసి సామూహిక శ్రీచక్ర అర్చన చేశారు. పీఠాధిపతి గాడ్ అమ్మవారి మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. భక్తులకు శుభాశీస్సులు అందించారు. డాక్టర్ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ లలితా త్రిపుర సుందరి దేవి మహిమను వివరించారు. విజయదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ గావించారు. రాగమే అమ్మవారి చేతిలో పాశంగా ఉన్నది, క్రోధమే అమ్మవారి చేతిలో అంకుశంగా ఉన్నది, మన మనస్సే అమ్మవారి చేతిలో చెరక్కడ విల్లుగా ఉన్నది. 5 బాణాలు పుష్ప బాణాలు తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 అమ్మవారి చేతిలో ఆయుధాలుగా ఉన్నాయి, బాణాలుగా ఉన్నాయి. అంటే మన మనస్సుని, మన క్రోధాన్ని, మన రాగాన్ని, మన మీద పనిచేసే పంచ తన్మాత్రలను శబ్దము స్పర్శ రూపం ఇవి మనం అనుభవిస్తున్నప్పుడు అపారమైన హద్దులు దానికి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రమాదం అని చెప్పడానికి. పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేస్తున్న శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒకవైపు దశమి పర్వదినాలు భవానీ మాలలు ధరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. వేకోజాము నుండే భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. ఈవో పట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రపురంలో సచివాలయ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీల నిరసన. తమ గోడును విని న్యాయమైన కోరికల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కాకినాడ సిటీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడము లక్ష్యమని వెల్లడి. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పిహెచ్సిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం. మహిళలు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండడమే ధ్యేయమన్న వైద్య అధికారిని డాక్టర్ కె క్రాంతి సౌజన్య. తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వేకువజాము నుండే దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.